హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, యాక్టర్ నవదీప్ 2.0 అని చెప్పేసి మళ్ళీ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న న్యూ ఫిలిం లవ్ మౌలి. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ టీజర్ నవంబర్ 27కి రివీల్ చేయబోతున్నారు. థియేటర్స్లో 2024 ఇయర్లో రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 2, యాక్టర్ సుమంత్ గారి న్యూ ఫిలిం మహేంద్రగిరి వారాహి. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది ప్రోగ్రెస్లో అయితే ఉంది. అయితే మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి నవంబర్ 27th ఆఫ్టర్నూన్ 12 PM అయితే రివీల్ చేయనున్నారు. నెంబర్ 3, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. మనకి ట్రైలర్ అయితే నవంబర్ 27కి అవుట్ అవుతుంది కదా. సో దానికి సంబంధించి ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. టుమారో 4 PM to 7 PM వరకు ఈవెంట్ అయితే జరగబోతుంది. ప్రసాద్ థియేటర్, హైదరాబాద్. దానికి సంబంధించి ఫ్రీ ఈవెంట్ పాసెస్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. సో మీరు వెళ్దాం అనుకుంటే ఈవెంట్కి బుక్ అయితే చేసుకోవచ్చు. లింక్ అనేది నేను కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 4, వరుణ్ తేజ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ మట్కా. డైరెక్టర్ అరుణ కుమార్. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది దాదాపుగా ఫినిష్ అయిపోవచ్చింది. హైదరాబాద్లో ఒక బిగ్ సెట్ కూడా వేయడం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి డిసెంబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వైరా ఎంటర్టైన్మెంట్స్. మూవీలో ఫీమేల్ లీడ్లో మీనాక్షి చౌదరి యాక్ట్ చేయనుంది. నెంబర్ 5, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి ప్రెజెంట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. సీక్వెల్కి సంబంధించి షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ చేశారు. త్వరలోని ఈ థ్రిల్లర్ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. లైక్ 2024 ఇయర్లో టోటల్ 4 సౌత్ లాంగ్వేజ్లో మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 6, హరోం హరా. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ టుమారో ఆఫ్టర్నూన్ 2:30 PMకి లాంచ్ చేయబోతున్నారు. ప్రభాస్ గారి చేతుల మీదుగా టీజర్ అనేది లాంచ్ అవుతుంది. నెంబర్ 7, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ ఇంటర్వ్యూలో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. మనకి తెలుసు, ప్రభాస్ గారితో ఒకటి, అలానే అల్లు అర్జున్ గారితో ఒకటి అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన విషయం. ప్రభాస్ గారితో స్పిరిట్ ఫిలిం అయితే వస్తుంది. ఇది పాన్ వరల్డ్ ఫిలింగా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి సెప్టెంబర్ 2024 ఇయర్ నుంచి బిగిన్ అయితే చేస్తున్నట్టు చెప్పారు. అలానే అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ అనేది స్పిరిట్ తర్వాత బిగిన్ అయితే అవుతుందంట. లైక్ 2025 ఇయర్లో బిగిన్ అయితే కావచ్చు. అలానే సందీప్ రెడ్డి వంగ గారు మరో 2 హీరోస్తో వర్క్ చేస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ అయితే చేశారు ఫ్యూచర్లో. వాళ్ళే మహేష్ బాబు అండ్ రామ్ చరణ్. సో వీళ్ళకి కూడా ఒక స్టోరీ అనేది నరేట్ అయితే చేయబోతున్నారట. వీళ్ళ కాంబో కూడా మనకి ఫ్యూచర్లో అయితే వస్తుంది. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు అండ్ రామ్ చరణ్. సో 4 బిగ్ హీరోస్ నుంచి ఫ్యూచర్లో సందీప్ రెడ్డి వంగ గారి నుంచి ఫిలిమ్స్ అయితే వస్తున్నాయి. ఇందులో వచ్చేసి ప్రభాస్ గారిది ఫస్ట్ వస్తుంది, తర్వాత అల్లు అర్జున్ గారిది, థర్డ్ వచ్చేసి రామ్ చరణ్ అయినా మహేష్ బాబు అయినా కావచ్చు. డైరెక్టర్ బోయపాటి రీసెంట్గా స్కందా ఫిలిం అయితే తీసుకుని వచ్చారు. పెద్ద రాడ్ అయితే ఇచ్చారు. దానికి 2 కూడా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ డైరెక్టర్ గారి నుంచి 99% స్కందా 2 అనేది రాదు. ఫ్లాప్ మూవీస్కి కంటిన్యూషన్ అంటే చాలా రేర్. అసలు రావు. 99% కాదు, 100% రావు. లాస్ట్ ఇయర్ కూడా మనకి రవితేజ గారి నుంచి అలానే ఒక ఫిలిం అయితే వచ్చింది. దాని పేరు మీకు తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. దానికి కూడా పార్ట్ 2 అనేది రాదు. అలా చాలా మూవీస్ వరకు ఆగిపోతే ఉన్నాయి. సో స్కందా 2 కూడా రాదు, ఇది మాత్రం పక్కా. అయితే ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి తెలుసు బోయపాటి గారు అల్లు అర్జున్ గారితో ఒక ఫిలిం అనేది తీస్తున్నట్టు. సో దానికి సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. సో ఇక్కడ అఖండ 2 అనేది స్టార్ట్ అవుతుందా, లేకుంటే అల్లు అర్జున్ గారితో ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుందా? సో చూద్దాం. ఏదైనా ఇప్పుడైతే బోయపాటి గారు స్క్రిప్ట్ అనేది అల్లు అర్జున్ గారి మూవీకి స్టార్ట్ అయితే చేశారు. నెంబర్ 9, టోబీ. ఇది థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్కి అయితే వచ్చింది. స్టారింగ్ రాజ్బీ శెట్టి, చైత్ర అండ్ సంయుక్త. మూవీ అయితే బాగుంటుంది. ఇప్పటికే ఈ మూవీ థియేటర్స్లో వచ్చి 3 months ప్లస్ అయితే అవుతుంది. బట్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీ ఇప్పటివరకు ప్రీమియర్ అయితే చేయలేదు. సమ్ ఇష్యూ వల్ల ప్రీమియర్ అనేది డీల్ అయితే చేస్తున్నట్టున్నారు. లైక్ ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే త్వరలో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. మనకి డిసెంబర్ మంత్లో ప్రీమియర్ అయితే ఉండవచ్చు. ఓటీటీ రైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డిస్నీ ప్లస్ కానీ లేకుంటే అమెజాన్ ప్రైమ్ వార్ కానీ తీసుకో ఉంటే మనకి డైరెక్ట్గా తెలుగు వర్షన్ కూడా రావచ్చు. కన్నడ అండ్ మలయాళం అయితే థియేటర్స్లో వచ్చాయి. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే తెలుగు కూడా డబ్ చేసేదే ఉండవచ్చు. నెంబర్ 10,
రష్మిక మండన రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. మూవీ షూటింగ్కి సంబంధించి త్వరలో చెప్తానని చెప్పేసి. లైక్ ఫ్రెండ్స్, అది ఏ మూవీ అంటే ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్లో వచ్చేసి రష్మిక మండన ఒక స్పెషల్ కేమియో అయితే చేయనుంది. సో అది ఎలాంటి రోల్ ఉండబోతుందో మూవీ రిలీజ్ అయ్యాకే మనకి తెలుస్తుంది. ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ మూవీ రిలీజ్ అనేది సంక్రాంతి నుంచి అవుట్ అయితే అయింది. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్లో రావడం లేదు. మరి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే సమ్మర్కి ఈ మూవీని పుష్ చేయడం జరిగింది. నెంబర్ 11 యానిమల్. ఫ్రెండ్స్, మూవీ నుంచి గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి టుమారో 5 PM స్టార్ట్ చేయబోతున్నారు. వెన్యూ వచ్చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్. నెంబర్ 12 అవతార్ పార్ట్ 3. దీని గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోకి ఎంటర్ అయితే అవడం జరిగింది. సో పోస్ట్ ప్రొడక్షన్ VFXకి 2 years అయితే పడుతుందంట. అంటే మనకి ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి 2025 డిసెంబర్ మంత్లో వస్తుంది. ఇంకా మనం అవతార్ పార్ట్ 3ని చూడడానికి 2 years అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెంబర్ 13 షారుఖ్ ఖాన్ అండ్ తాప్సీ పన్ను లీడర్లో వస్తున్న ఫిలిం టంకీ. ఫ్రెండ్స్, మూవీకి సంబంధించి ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అయింది. 2 minutes 41 seconds అయితే ట్రైలర్ అయితే ఉంది. మనకి త్వరలో ట్రైలర్ అప్డేట్ అనేది రివీల్ చేయబోతున్నారు, వెయిట్ చేయండి. నెంబర్ 14 అజిత్ కుమార్ గారి నుంచి డైరెక్ట్గా తెలుగులో ఒక ఫిలిం అయితే రాబోతుంది. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వారు కన్ఫర్మ్ అయితే అయ్యారు. ఇక్కడ డైరెక్టర్ గురించి అఫీషియల్గా న్యూస్ అయితే లేదు. స్ట్రాంగ్ బజ్ వచ్చేసి గోపీచంద్ మల్లేని గారు ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేయబోతున్నారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. బట్ గోపీచంద్ మల్లేని గారి నుంచి రీసెంట్గానే కదా రవితేజ గారి 4th కాంబో అనేది స్టార్ట్ చేశారు. అంటే స్టార్ట్ అయితే కాలేదు, కన్ఫర్మ్ అయితే అయింది. సో అది సమ్ ఇష్యూ వల్ల హోల్డ్ అయితే అయింది. ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయలేదు. సో ఇంకా రవితేజ గారి ప్రాజెక్ట్ అనేది పక్కకు పోయి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందా, లేకుంటే రవితేజ గారి ప్రాజెక్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేస్తారా అనేది చూడాలి. నెంబర్ 15 అమెజాన్ ప్రైమ్ వీడియో లాంచ్ వస్తున్న ఒరిజినల్ సిరీస్ ఫాల్ అవుట్. ఈ సిరీస్ వచ్చేసి లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వార్ డ్రామా అయితే ఉంటుంది. సిరీస్ నుంచి ఫస్ట్ అఫీషియల్ ట్రయల్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్తో పాటు మన 5 ఇండియన్ ఆడియోస్ కూడా ఉన్నాయి, తెలుగు కూడా మనకి ట్రయల్ అయితే అవుట్ అయితే అవుతుంది. సో సిరీస్ని ఎప్పుడు ప్రీమియర్ చేయబోతున్నారంటే 2024 April 12th డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయి ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire.